బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థుల ఆందోళన ప్రదర్శన తర్వాత పాట్నాలో ప్రశాంత్ కిషోర్ పై కేసు నమోదైంది. ప్రశాంత్ కిషోర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతిపై కూడా కేసు నమోదైంది. వీధుల్లోకొచ్చి రచ్చ సృష్టించేలా అభ్యర్థులను ప్రేరేపించినందుకు ప్రశాంత్ కిషోర్ పై చాలా తీవ్రమైన సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ప్రశాంత్ కిషోర్ సహా 19 మందికి పైగా నిందితులున్నారు. 600 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. నిజానికి గాంధీ మైదాన్లో ప్రదర్శనకి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రశాంత్ కిషోర్ సహా మొత్తం 21 మంది నామినీలున్నారు. ఇది కాకుండా 600 నుండి 700 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్లో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులు నిరసన తెలిపారు. అభ్యర్థులని ధర్నా చేసేందుకు పోలీసులు అనుమతించలేదు. ఉదయం నుంచి గాంధీ మైదానం మొత్తం పోలీసు క్యాంపుగా మారిపోయింది. సాయంత్రానికి పరిస్థితి మరింత దిగజారింది. నిర్ణీత కార్యక్రమం ప్రకారం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో అభ్యర్థులంతా సీఎం సభకు వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం అభ్యర్థులు బారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. విద్యార్థులు ప్రభుత్వ వాహనాలను నిలిపివేసి రోడ్డుపై బైఠాయించేశారు. అనంతరం విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ తర్వాత ఆగ్రహించిన విద్యార్థుల రచ్చ మరింత పెరిగింది. ప్రశాంత్ కిషోర్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపణలు అయితే దీని తర్వాత ప్రశాంత్ కిషోర్ విద్యార్థులు గొడవ సృష్టించొద్దని చర్చలు జరుపుతామని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల డిమాండ్లపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ అధికారి హామీ ఇచ్చారు. 5 సభ్యులతో కూడిన విద్యార్థుల కమిటీ ఇప్పుడు చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతుంది. తద్వారా వారి సమస్యలు డిమాండ్లపై కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆ తర్వాతే విద్యార్థులు తదుపరి నిర్ణయం తీసుకుంటారు. ఈ మొత్తం ప్రదర్శనకు ప్రశాంత్ కిషోర్ నాయకత్వం వహించారు. ప్రభుత్వానికి కూడా హెచ్చరించారు. ఈడీ కేసులో ప్రశాంత్ కిషోర్ ని నిందితుడిగా చేర్చడానికి ఇదే కారణం.